విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభుః భూతకృత్ భూతభృద్ భావో భూతాత్మా భూతభావనః. విష్ణు సహస్రనామాలు వాటి తాత్పర్యం. మొదటి శ్లోకం యొక్క తాత్పర్యం చూద్దాం. ప్రపంచమంతటా వ్యాపించినవాడు, భూత భవిష్యత్ వర్తమానములకు అధిపతి, ప్రాణులను సృష్టించి పాలించువాడు, ధర్మ సంస్థాపనార్థం పుట్టుకను దాల్చినటువంటి విష్ణుమూర్తిని ప్రార్థించుచున్నాను అని ఈ శ్లోక భావం. అయితే మరొక్కసారి విందాం. విశ్వం విష్ణుర్వషట్కారో భూత భవ్య భవత్ప్రభుః భూతకృత్ భూతభృద్ భావో భూతాత్మా భూతభావనః. విష్ణు సహస్రనామంలోని 2వ శ్లోకం భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషత్ సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. అంటే పవిత్రాత్ముడు, నాశనము లేనివాడు, అందరితో ఉన్నవాడు, ముక్తి నొందిన వారికి పరమాశ్రయమైన వాడగు విష్ణుమూర్తిని ప్రార్థిస్తున్నాను అని. మరొక్కసారి శ్లోకం విందాం. భూతాత్మ పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః అవ్యయః పురుషత్ సాక్షి క్షేత్రజ్ఞోక్షర ఏవ చ. విష్ణు సహస్రనామాల్లోని 3వ శ్లోకం, దాని భావం చూద్దాం. యోగో యోగ విధాం నేత ప్రధాన పురుషేశ్వరః నారసింహ వపు శ్రీమాన్ కేశవః పురుషోత్తమః. అంటే తానే యోగమై యోగులను పాలించువాడు, నారసింహ శరీరం దాల్చినవాడు, ప్రకృతి పురుషులకు అధిపతి, సిరిగలవాడు, త్రిమూర్త్యాత్మక స్వరూపుడు, పురుషోత్తముడు అయిన విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. విష్ణు సహస్రనామాల్లోని 4వ శ్లోకం యొక్క భావం చూద్దాం. ఆ శ్లోకం యొక్క భావం. సర్వ సర్వ శివస్థాణుర్భూతాదిర్నిధిరవ్యయః సంభవో భావనో భర్త ప్రభవః ప్రభురీశ్వరః. అంటే ప్రాణులకు ఆది కారణమైన వాడు, సర్వమును భరించువాడు, అధిపతి, లయకారకుడగు శివుడు, నాశనము లేనివాడు, సిద్ధుడు, ఐశ్వర్యవంతుడైన విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను అని. విష్ణు సహస్రనామాల్లోని 5వ శ్లోకం యొక్క భావం చూద్దాం. స్వయంభూ శంభురాదిత్య పుష్కరాక్షో మహాస్వనః అనాది నిధనోదాత విధాత ధాతురుత్తమః. అంటే స్వయముగా ఆవిర్భవించువాడు, సూర్యదేవుడు, శ్రేష్టమైన బ్రహ్మ, జనన మరణములు లేనివాడు, కర్మలను కర్మఫలములను రచించువాడగు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. విష్ణు సహస్రనామాల్లోని 6వ శ్లోకం మరియు భావం ఈ వీడియోలో చూద్దాం. అప్రమేయో ఋషికేశ పద్మనాభో మరప్రభుః విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్ట స్థవిరో ధ్రువః. అంటే ప్రమాణముచే ఎరుగ శక్యము కానివాడు, జగత్కారణభూతమగు కమలమును నాభియందు ధరించువాడు, ప్రజాపతియగు మనువు, బహుప్రాచీనుడు, నిలకడలేనివాడు అగు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాల్లోని 7వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క భావం ఈ వీడియోలో చూద్దాం. అగ్రాహ్య శాశ్వతః కృష్ణో లోహితాక్ష ప్రతర్ధనః ప్రభూతః స్థితకుబ్ధామ పవిత్రః మంగళం పరం. అంటే మనస్సు చేత గ్రహింపశక్యము కానివాడు, అందరినీ ఆకర్షించువాడు, ఎర్రని కన్నులు కలవాడు, పైన క్రింద నడుమ 3 దిక్కులకు ఆశ్రయమైన వాడగు విష్ణుమూర్తికి నమస్కరిస్తుంది. విష్ణు సహస్రనామాల్లోని 8వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క భావం ఈ వీడియోలో చూద్దాం. ఈశానః ప్రాణదః ప్రాణో జ్యేష్ఠ శ్రేష్ఠ ప్రజాపతిః హిరణ్యగర్భో భూగర్భో మాధవో మధుసూదనః. అంటే తానే ప్రాణమై సర్వులకు ప్రాణమునొసగి సర్వ ప్రాణులను శాసించువాడు, సువర్ణమయమైన అందముగా ఉన్న బ్రహ్మాండమునందు బ్రహ్మ రూపమున వ్యాపించియుండువాడు, పుడమిని గర్భమున దాల్చినవాడు, లక్ష్మీపతి, మధు అను రాక్షసుని సంహరించినవాడు అగు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను. విష్ణు సహస్రనామాల్లోని 9వ శ్లోకం, ఆ శ్లోకం యొక్క భావం ఈ వీడియోలో చూద్దాం. ఈశ్వరో విక్రమీ ధన్వీ
మేధావి విక్రమక్రమః అనుత్తమో దురాదర్శ కృతజ్ఞ కృతిరాత్మవాన్. అంటే సాంగధనువును దాల్చువాడు, గరుత్మంతుని మూలమున పయనించువాడు, తిరస్కరింప తగనివాడు, స్వరూప నిష్ట కలవాడు, కృతజ్ఞుడు, పురుష ప్రయత్న రూపమున ప్రకాశించువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను అని ఈ శ్లోకం యొక్క భావం. విష్ణు సహస్రనామాల్లోని 10వ శ్లోకం. సురేశ శరణం శర్మ విశ్వరేతా ప్రజాభవః అహ సంవత్సరో వ్యాళ ప్రత్యయ సర్వదర్శనః. అంటే దీనుల పాలిట పెన్నిది, సుఖస్వరూపుడు, కాలమును రూపమున వెలుగువాడు, పగల రూపమున ప్రకాశించువాడు అగు విష్ణుమూర్తికి నమస్కరించుచున్నాను. మనం నేర్చుకుందాం, పిల్లలకి నేర్పిద్దాం, మన హిందూ మతం గొప్పతనాన్ని భావితరాలకు అందిద్దాం.